ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తమ పొలాలకు వెళ్లే దారిని మూసేస్తే తామెలా వెళ్లేదంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయి సముద్రం మండలం జంతులూరు గ్రామం వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కాంపౌండ్ వాల్ నిర్మాణం వివాదంగా మారింది. రైతుల పొలాల్లోకి వెళ్లకుండా సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు పొలాలకు వెళ్లేందుకు దారి కల్పించి ఆ తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రతిరోజు ఎంతో మంది కూలీలు ఇదే మార్గం మీదుగా వెళ్తుంటారని, అలాంటి చోట దారిని మీరు మూసివేస్తూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ దారి కల్పించకపోతే తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. మా జంతులూరు పొలం మాది. మా ఊరు నుంచి 2 దావులు ఉన్నాయి. మా పొలాలకి 2 దావులు అంటే ఒక దారి ఆల్రెడీగా బాయ్స్ హాస్టల్ పడిందని ఆర్డీఓ సార్ చెప్పింటే వదులుకున్నాము. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ దావ కొరపాటు దావ ఉంది. అది కానీ ప్లానింగ్లో ఉండే దావ ఇమ్మన్నాము. అది కానీ ఈకోకుండా ఈరోజు అన్ని వాళ్ళు క్లోజ్ చేసుకుంటే గ్యాప్లన్నీ క్లోజ్ చేసుకుంటున్నారు. మాకు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బీసీ సార్ వచ్చి టర్నింగ్లోనూ 30-40 అడుగులు ఇమ్మని చెప్పినారు. కానీ ఈరోజు వాళ్ళ బీసీ సార్ చెప్పిన దానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రైతులకు లారీ పోవడానికి కానీ ఇబ్బందిగా ఉంది. ఎక్కడెక్కడో తిరుక్కొని రమ్మంటారు వాళ్ళు. మా రస్తా ప్లానింగ్లో ఉండే రస్తా ఇమ్మన్నా కానీ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. 2 ప్లానింగ్లు ఉన్నాయి. ఒక దావ మూవ్ చేసినారు ఆల్రెడీగా బాయ్స్ హాస్టల్ పోయింటే. ఇంకా ఇదన్నా ఇవ్వాలని మేము కోరుతున్నాము. దానికి కానీ మాకు రెస్పాండ్ కావడం లేదు బీసీ సారు. ప్రకారం రోడ్డు మాకు ఇచ్చి పెడితే మాకు స్ట్రైట్గా అక్కడ పని అయిపోతుంది. మా అన్ని ఆర్టికల్స్లు, అరటి, చీనా చెట్లు, కరుబుత్సం, కలిందరం మొత్తం ఉన్నాయని చెప్పినాము. ఇంతకుముందు ఆర్డీఓ గారిని కలిసినాము, ఆఫీస్లోని కలిసినాము, ఈసీని కలిసినాము. వాళ్ళకి దావగా చూపించిన నేను 2 ఏళ్ళప్పుడే చూపించినాను. ఇప్పుడు దావాలను ముగేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఫస్ట్ సంవత్సరం అప్పుడు 2 ఏళ్ళ నుండి మాట్లాడినాము. ఆర్డీఓ చూసినాడు, అంతా చూసినారు. దీన్ని దావ ఇబ్బంది ఉంది, మాకు పొరపాటు నుండి ప్లాన్లో ఉందని కానీ చెప్పినాము. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి లోటిపురం రోడ్డు ముగేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఇది చూస్తే 400 మీటర్లే మనం 2 కిలోమీటర్లు తిరుక్కొని రమ్మని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అంతే. అక్కడ ఎస్సీ కాలనీ అంతా నీళ్ళ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్. ఆడ ఈ మోటార్ సైకిల్ కానీ మనుషులు కానీ వాలేరు. ఇది ఇబ్బంది అవుతుంది మనకి. 400 మీటర్ ప్లాన్ దావు కదా, ఇది కొరపాటు రోడ్డు పూర్వం ఉండేది.